పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఎందుకంటే గత 4-4.5 సంవత్సరాల క్రితం చూసుకుంటే వైసీపీ నాయకులు కెమెరాలు పెట్టినా మైకులు పెట్టినా వాళ్ళ ఒంటెద్దు పోకళ్ళ దూకుడు చూస్తుంటే ఈ రోజు మాట్లాడే మాటలకు తీరు చూస్తుంటే కంప్లీట్ గా మొత్తం మారిపోయిందని చెప్పుకోవచ్చు కదా. అసలుకి ఏదైనా కూడా అది యాక్షన్ ఉంటేనే రియాక్షన్ ఉంటుంది. వాళ్ళు ఏదైతే మాట్లాడతారో దానికి తగ్గట్టుగా మరి ఒక అడుగు ముందుకేసి కౌంటర్ ఇచ్చేదానికి మా పార్టీ నాయకులు ముందుకు వచ్చారు. ఇప్పుడు మీరు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్నే ఎత్తి చూపిస్తా ఉన్నారు ఇలా మాట్లాడారని. ఇప్పుడు గత 5 సంవత్సరాలు మేము కూడా ఇలాగే కేసులు పెట్టదలుచుకుంటే ఎంతమంది పైన పెట్టవలసిన పరిస్థితి. మీరు పెట్టలేదు మేము. కొన్ని స్కాములు జరిగినటువంటి సందర్భంలో సాక్షాత్ ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారిని 56 రోజులు జైలుకి పంపిన చరిత్ర కదా మీది. అది ఇప్పుడు స్కామ్లు ఉంటేనే ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో మరి దుర్వినియోగం జరిగింది కాబట్టి సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి ఆయన జైలుకి పంపడం జరిగింది. ప్రెసిడెంట్ హోమ్ మినిస్టర్ SC ST అల్ట్రాసిటీ ఎన్ని కేసులు పెట్టారు ఆమె మీద? ఆవిడ మాట్లాడిన మాటలు చూస్తే మళ్ళీ మేము అధికారంలోకి వచ్చాక ఆమె సంగతి కూడా చూస్తాం. ఎవరిని వదిలిపెట్టేదేం లేదు. ఆమె ఎలా మాట్లాడుతున్నారు, ఈ రోజుకి ఎలా మాట్లాడుతున్నారు. ఒక హోంమంత్రిగా హుందాగా ఉండాల్సినటువంటి పరిస్థితుల్లో వాడు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అచ్చెన్నాయుడు గారు కూడా ఆ రోజు ESI స్కామ్లో ఉన్నారు. మరి 100 కోట్ల రూపాయలు మరి వీళ్ళు దోచుకున్న సందర్భంలో దుర్వినియోగం చేసిన పరిస్థితుల్లో మరి కేసులు అనేటువంటిది ఆ రోజు పెట్టడం జరిగింది. అంత స్పెసిఫిక్గా వీళ్ళ మీద సాక్ష్యాధారాలు ఉన్న సందర్భంలోనే పెట్టారు. చంద్రబాబు నాయుడు గారి మీద కూడా అంతే. స్కిల్ డెవలప్మెంట్ దానికి సంబంధించి సాక్ష్యాధారాలు ఉండబట్టే అది మరి హవాలా జరిగింది. ఇతర దేశాలకి డబ్బు ఇక్కడి నుంచి పంపడం, వాళ్ళ అక్కడ నుండి వీళ్ళ అకౌంట్స్లోకి ఇక్కడికి రావడం, ఇన్ని రకరకాలైనటువంటి స్కామ్ జరిగింది కాబట్టి కేసు పెట్టడం జరిగింది. రాజశేఖర్ గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్ కి ముందు ఒక ఇంటర్వ్యూలో అన్నారు, నేను మొబైల్ ఫోన్ వాడను అని. బట్ ఆయన అయితే PUBG గేమ్ ఆడుకుంటాడు అనేది బయట ఫుల్ వైరల్ అయిపోయింది. మీకు కూడా తెలిసిన విషయమే. అది వాస్తవం అసలుకి? అసలు అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లైఫ్ సిస్టమేటిక్ లైఫ్. ఆయన కూడా మాట్లాడారు ఆ గేమ్ మీద. అదే ఆయన వాడతానా అసలు, నేను మొబైలే వాడిన అసలుకి గేమ్స్. ఇప్పుడు ఆయన ఆఫీస్లో వర్క్ ఎంతసేపు ఉందో ఆ వర్క్ అయిపోయిన తర్వాత ఆయన ఇంటికి వెళ్ళే మనిషి. తెల్లవారుజాము లేచి ఆయన యోగా ఎక్సర్సైజ్ చేసి ఆ తర్వాత మళ్ళీ మార్నింగ్ డే వర్క్ ఏముందో అన్ని పేపర్స్ చూసుకొని ఒక్కొక్కసారి 5 o'clock 4 o'clock కూడా అందరిని పిలిపించుకొని ఆయన రివ్యూ చేసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉంటాయి. అసలు ఇలాంటి చీప్గా అలవాట్లు ఇప్పుడున్న నాయకులకు ఉండేటువంటి పనికిమాల చండాలమైన అలవాట్లు ఏ ఒక్క అలవాటు కూడా లేదు. చాలా క్లీన్ చిట్టు క్లీన్ వ్యక్తి అండి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఒక దేవుడు భక్తి భయం ఉన్నటువంటి వ్యక్తి. ఆయన పెంపకం కానీ ఆయన పెరిగిన విధానం కానీ అలాంటిది తప్పితే ఇలాంటి అన్ని ఈ వాళ్ళు చేసేటువంటి తప్పుడు ఆరోపణలు తప్పితే ఆయనకి అలాంటి అలవాట్లు లేదు. ఇలాంటి వీళ్ళందరూ చేస్తున్న పనికిమాలిన అలవాట్లు కూడా ఆయనకి లేవు. మొబైల్ కూడా వాడను అని చెప్పారు ఆయన. ఏదైనా కీలక నేతలతో మాట్లాడే విషయం అయితే మరి ఎట్లా, మరి పర్సనల్ కాంటాక్ట్ లేకపోతే? మొబైల్ అంటే ఇప్పుడు 24/7 PAలు వీళ్ళు ఉండరు, ఆల్మోస్ట్ ఉంటారు. ఆల్మోస్ట్ నైట్ ఆఫీస్ నుంచి ఇంటికి పోయే వరకు కూడా ఆయనతోనే ఉంటారు. ఆ తర్వాత మరి నైట్ పడుకు ఉదయాన్నే మళ్ళీ వీళ్ళంతా అక్కడ అటెండ్ అవుతారు. లేదా ఏదో ఒక ఫోన్ మరి భారతి గారికి కానీ ఎవరికైనా ఒకరికి ఉండొచ్చు ఒక ఫోన్. మరి ఎవరొకళ్ళు అంతగా అవసరం అయితే ఏదో కాంటాక్ట్ ఉంటుంది, లేకుండా ఎందుకు ఉంటుంది. కాబట్టి ఈయన పర్టికులర్గా ఫోన్స్ ఆపరేట్ చేసేది లేదా ఫోన్స్ మెయింటైన్ చేసే పరిస్థితి ఉండకపోవచ్చు. ఇప్పుడు నేను ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే ఆ రోజు అధికారం రాకముందు ఓదార్పు యాత్ర టైంలో కూడా ఆయనకు ఒక నెంబర్ ఉండేది. ఆ నెంబర్ పక్కన వాళ్ళది ఆ PA నెంబరు, ఆ నెంబర్ ఇచ్చేది. ఎక్కువ టైం KNR గారు అటెండ్ అవుతుంటారు. ఆయన ఫోన్స్కి వస్తుంటే ఆయనే మాట్లాడుతుంటారు. ఇంకా అలాగా మళ్ళీ కృష్ణమోహన్ గారు ఉన్నారు, ఆయన OSD గారు, వాళ్ళు ఇలా ఎప్పుడు నిత్యం ఆయన అంటే ఉంటారు ఈ రోజుకి కూడా. కాబట్టి ఆయన ఫోన్ పెట్టుకొని ఆయన ఫోన్లు మాట్లాడాలి, ఫోన్లో అసలు ఫోన్లో ఆటలాడుకునేటువంటి సమయం లేదు ఆయనకి. ఆ అలవాటు కూడా లేదండి. ఇది దుష్ప్రచారం. ఇప్పుడు ఎన్నో ప్రచారాలు చేశారు. ఇది ఒకటేంటి, ఆయన మీద ఎన్నో ప్రచారాలు చేశారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.